హైదరాబాద్లోని సీఎం రేవంత్ ఇంటి ముట్టడికి పీడీఎస్యూ కార్యకర్తలు ప్రయత్నించారు. పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని, డొనేషన్లు తీసుకుంటున్న ఇంజనీరింగ్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పీఎస్కు తరలించారు. సీఎం రేవంత్ హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. 2 రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించనున్నారు. మెట్రో రైల్ విస్తరణ ప్రాజెక్టు, RRR కు అనుమతులు, మూసీ పునర్జీవ ప్రాజెక్టుకు నిధులు కోరనున్నారు. ఆడబిడ్డలను కాపాడుకోవడమే ఇందిరమ్మ రాజ్యం ఆలోచన అని సీఎం రేవంత్ అన్నారు. ఆడబిడ్డలపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. రాజీవ్ గాంధీ స్థానిక సంస్థలు రిజర్వేషన్లు తీసుకురావడం వల్ల చాలా మంది సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు అయ్యారు. త్వరలోనే ఎమ్మెల్యే సీట్లలో మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయన్నారు. నిజామాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘంతో పాటు అనుబంధ సంఘాలకు ఆదివారం జరిగిన పోలింగ్లో అక్రమాలు జరిగిన నేపథ్యంలో రీపోలింగ్ నిర్వహించాలని పలువురు డిమాండ్ చేశారు. పోటీ చేసిన అభ్యర్థులు పోలింగ్ కేంద్రం లోపల ఉన్నారని, తమ ప్యానెల్లో అనుకూలంగా దగ్గరుండి ఓటేయించారని కొందరు ఆరోపించారు. ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, మెప్పా పీడీ రాజేందర్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చిండియాన్ మావి ఇతర అధికారులతో కలిసి వినతులు స్వీకరించారు. స్వర్ణకాల ఆత్మహత్య ఘటనలు కాల్చివేస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసులకు భయపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. ఏపీ, తెలంగాణలో దొంగ బంగారం కొన్నారంటూ స్వర్ణకాలను వేధిస్తున్న ఘటనలు చూస్తున్నాం. పోలీసులు దొంగల కంటే ముందు స్వర్ణకాల వద్దకే వెళ్తున్నారు. 411 చట్టాన్ని సవరించాలి అన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. నారాయణగిరి షెడ్స్ వరకు భక్తులు క్యూలో వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 88,938 మంది భక్తులు దర్శించుకోగా 28,548 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఉండి ఆదాయం రూపాయలు 4.39 కోట్లు సమకూరింది. బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై 540 తగ్గి 98,290కి చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర 500 తగ్గి 90,100 పలుకుతోంది. అటు వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ రేటు రూపాయలు 1,20,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.